వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సదర్మట్ బ్యారేజీని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గోదావరి నదికి ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం మరియు మంత్రుల బృందం. ఉమ్మడి ఆదిలాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న ప్రభుత్వం సీఎం రాకతో పండగ వాతావరణం నెలకొన్న మామడ మండలం. నమస్కారం. హాయ్ హలో, వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ తెలుగు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి నిన్న నిర్మల్ జిల్లాలో కీలక ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. మామడ మండలం పోస్కల్ వద్ద నూతనంగా నిర్మించిన సదర్మట్ బ్యారేజీని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా గోదారమ్మకు ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చారు. ఈ పర్యటనలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. నిర్మల్ జిల్లా మామడ మండలం పోస్కల్ వద్ద ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సదర్మట్ బ్యారేజీని సీఎం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ బ్యారేజీ అందుబాటులోకి రావడం ద్వారా నిర్మల్ మరియు ఖానాపూర్ నియోజకవర్గాల్లోని వేలాది ఎకరాలకు సాగునీరు అందనుంది. రైతులకు మేలు చేకూర్చే ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి జాతికి అంకితం చేయడంపై స్థానిక రైతాంగం హర్షం వ్యక్తం చేస్తుంది. బ్యారేజీ ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోదావరి నదికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నదిలో నాణాలు విడిచి గంగమ్మ తల్లి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య సీఎం జలహారతి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ముఖ్యమంత్రి వెంట ఈ పర్యటనలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎక్సైజ్ మరియు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు. ప్రాజెక్టు ప్రాముఖ్యతను, భవిష్యత్తు ప్రణాళికను సీఎం కు మంత్రులు వివరించారు. అలాగే స్థానిక ప్రజా ప్రతినిధులు ముదోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ పాల్గొన్నారు. వీరితో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అధికారుల పరంగా జిల్లా కలెక్టర్ అభినవ్ అభిలాష పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించగా పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు నిర్వహించింది. సదర్మట్ బ్యారేజీ నిర్మాణంలో ఈ ప్రాంతంలో భూగర్భ జల మట్టం పెరుగుతుందని, ఇది రైతుల ఆర్థిక స్వావలంబనకు దారితీస్తుందని సీఎం ఈ సందర్భంగా అధికారులతో చర్చించారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. ఈ పర్యటనతో జిల్లాలోని కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. మొత్తానికి సదర్మట్ బ్యారేజీ ప్రారంభోత్సవంతో నిర్మల్ జిల్లా సాగునీటి రంగంలో మరో ముందడుగు పడింది. రైతులు సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలోని ఇతర పెండింగ్ సమస్యలపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు కనిపిస్తుంది. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ ని. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.